everyone, welcome back to my YouTube channel Pavya's Tech World. This is day 8. ఈ రోజు అయితే నేను ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట నా టీటీ లిస్ట్లో. లైక్ ఏంటంటే యాప్టిట్యూడ్ కూడా నేను కరస్పాండింగ్గా నేను చేసే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న దాంతో పాటే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే లైక్ మెయిన్గా ఏ క్యాంపస్ ప్లేస్మెంట్ అయినా సరే దేనికైనా ఫస్ట్ వచ్చేసరికి ఈ యాప్టిట్యూడ్ రౌండ్ అనే ఉంటాయి, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవే ఉంటాయి. సో రిటర్న్ టెస్ట్. సో దానివల్ల నేను ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అనుకున్నా. సో ఇప్పుడు నుండి ఈరోజు నుండి సైమల్టేనియస్గా యాప్టిట్యూడ్ కూడా చేస్తాను అనమాట. ఈరోజు అయితే క్యాలెండర్స్ టాపిక్ మాత్రం రీజనింగ్లో క్యాలెండర్స్ టాపిక్ అయితే కొన్ని ప్రిపేర్ అయ్యి చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఏమన్నా నేను ప్రిపేర్ అవుతున్నా ఎక్కడి నుండి ప్రిపేర్ అవుతున్నా యూట్యూబ్ ఛానల్స్ కానీ లింక్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ నేను ఫాలో అవుతున్న రోడ్ మ్యాప్స్ కానీ ఇఫ్ యూ వాంట్ జస్ట్ కామెంట్ డౌన్, ఐ విల్ రిప్లై. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్యూలో ఏం చేశానంటే మొన్న అయితే నేను రివైజ్ చేసుకున్నాను. లైక్ ఎరేస్ మీద 2 పాయింటర్ స్లైడింగ్ విండో బైనరీ ప్రిఫిక్సం ఈ 4 కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నా. బట్ నేనేం చేశానంటే ఓన్లీ ఒక 4-5 అలా ప్రాబ్లమ్స్ అలా చేసేసి నెక్స్ట్ టాపిక్కి అలా వెళ్ళిపోయాను. ఈరోజు నేను మళ్ళీ చేస్తే వేరే ప్రాబ్లం నేను లాజిక్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అనిపించింది. సో అందుకనే నేను జస్ట్ రివైజ్ చేసుకుని ఆ ఎరే మీదే ఒక 20-30 ప్రాబ్లమ్స్ అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. కొన్ని అయితే ట్రై చేశాను. నేను ఇంకా బిగినింగ్ నుండి మళ్ళీ అరేస్లో టాపిక్స్ అంటే రివైజ్ చేసుకుని దాని మీద కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. సేమ్ అలానే ఇవి ఫస్ట్ అరేస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉంటే నెక్స్ట్ వచ్చేవి ఇంకా ఈజీ అవుతాయి అని చెప్పి అండ్ ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటున్నాను అనమాట. ఇవి 2 థింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ ఏపీఐ వచ్చేసరికి పైథాన్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ లాగా మనకి ఇది వర్క్ అవుతుంది. నేనైతే ఈరోజు బేసిక్స్ లైక్ ఏం జరుగుతుంది ఫాస్ట్ ఏపీఐలో, ఎందుకు ఇది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ, లైక్ దీని వర్కింగ్ ఎలా ఉండిద్ది, ఏం చేసిద్ది, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి అవన్నీ తెలుసుకుని ఆ తర్వాత డిఫరెన్స్ ఏంటి దీనికి వేరే ఫ్రేమ్వర్క్స్కి లైక్ జాంగో ఫ్లాస్క్కి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకున్నాను. తర్వాత స్టార్టింగ్ అయితే రౌట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, గెట్ కర్డ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అవన్నీ అయితే నేర్చుకున్న వీడియో యూట్యూబ్ నుండి నేను మొత్తం నేర్చుకుంటున్నాను అనమాట. సో అవి అలా నేర్చుకున్నా. లైక్ ఫాస్ట్ ఏపీఐ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే బికాస్ ఇప్పుడు జెన్ఏఐ కూడా ఫాస్ట్ ఏపీఐ యూజ్ అవుతుంది పైథాన్ లైబ్రరీ. సో నేను జెన్ఏఐ కూడా నేర్చుకున్నా సైమల్టేనియస్గా లైక్ ఇప్పుడు ఉన్న ఏఐలో. సో అందుకనే నేను యూస్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఏపీఐని నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎల్పి. ఫస్ట్ అయితే జనరేటివ్ ఏఐలో నేను పైథాన్ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంకా ఫైల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్న, అల్గోరిథమ్స్ అన్నీ నేర్చుకుని ఎలా ఏం చేస్తాయి ఆల్గోరిథమ్స్ అని చెప్పి నేర్చుకున్నాను. ఆ తర్వాత వాటిని కోడింగ్కి ఎలా అంటే మళ్ళీ మధ్యలో లైబ్రరీస్ నేర్చుకున్నా. లైబ్రరీస్ ఇంపార్టెంటే. మెయిన్గా అయితే మంపై పాండాస్ ఈవాన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి మనం మెషిన్ లెర్నింగ్లో కోడింగ్ చేయాలనుకుంటే. సో అవి నేర్చుకున్న తర్వాత ఎంఎల్ అయింది. ఇప్పుడు ఎన్ఎల్పిలోకి వచ్చానమాట. ఎన్ఎల్పిలో కూడా నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ఫాలో అవుతున్నా. యాక్చువల్లీ నేను ఇది కోర్స్ తీసుకున్నాను అనమాట, జనరేటివ్ ఏఐ అని చెప్పి ఉడెమీ యాప్లో నేను ఈ కోర్స్ని పర్చేస్ చేశాను. సో ఇది నేనైతే ఫాలో అవుతున్నా జెన్ఏఐకి. ఈరోజు అయితే ఎన్ఎల్పి అనమాట. కొన్ని బేసిక్ టాపిక్స్ అంటే ఏంటి, రోడ్ మ్యాప్ చూసుకుని ఆ టాపిక్స్ అనేవి ఎన్ఎల్పి అంటే ఏంటి అని చెప్పి అవి చూసుకున్నాను అనమాట. ఇదనమాట ఈరోజు నేను చేసిన వర్క్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.